ఇక ఇవాళ నుంచి నేను ఎమినెమ్స్ ఇన్ షాడోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీని సీజన్ 1 లో మొత్తం 20 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఇవాళ నేను 3 ఎపిసోడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక ఈ అనిమే విషయానికి వస్తే ఈ అనిమేలో మన మెయిన్ క్యారెక్టర్ ఒక పిచ్చి తన ఈ లోకంలోనే అందరికంటే స్ట్రాంగ్ గా అవ్వాలని అనుకుంటున్నాడు. ఎంత స్ట్రాంగ్ అంటే తన ఒక న్యూక్లియర్ బాంబ్ ని కూడా ఎదుర్కొనే అంత స్ట్రాంగ్ గా కావాలని అనుకుంటున్నాడు. ఇంకా ఇవి కాకుండా తనకి మెయిన్ క్యారెక్టర్ అవ్వాలని లేదు, తను బ్యాక్గ్రౌండ్ లో ఉందామని అనుకుంటున్నాడు. అంటే షాడోలో ఉండి అన్నిటిని సీక్రెట్ గా హ్యాండిల్ చేయడం. అందుకే ఈ సిరీస్ పేరు ఎమినెమ్స్ ఇన్ షాడో అని వచ్చింది. సరే ఇక మిగతా విషయాలన్నీ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక అమ్మాయిని అయితే చూస్తాం. తన పేరు వచ్చేసి నిషినో స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి డోర్ ఓపెన్ చేసి చూస్తే తన ముందు చాలా మంది ప్రెస్ వాళ్ళు ఉంటారు. దీన్ని చూసి నిషినోకి చాలా భయం వేస్తుంది. ఇక సడన్ గా మనకు తెలుస్తుంది ఇదంతా నిషినో కళ అని. సరే ఇక నిషినో అయితే స్కూల్ కి అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది నిషినో స్కూల్లో చాలా పాపులర్. అందరూ తనని గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ ఉంటారు. కానీ నిషినో మాత్రం కాగనో అనే అతన్ని అయితే విష్ చేస్తుంది. ఇంకా కాగనో గురించి చెప్పాలంటే తన స్కూల్లో అన్ని విషయాలలో యావరేజ్. తనంటే నిషినోకి అస్సలు నచ్చదు. సరే నిషినోని చూసి కాగనో కూడా తన్ని విష్ చేస్తాడు. కానీ ఇక్కడ కాగనో తన పేరుని తప్పుగా పలుకుతాడు. దీన్ని చూసి నిషినోకి చాలా కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటుంది. ఇక్కడ నిషినో కాగనో తోటి అంటుంది, నా పేరు నిషిమోరో కాదు, నా పేరు నిషినో. ఇది విని కాగనో అంటాడు, సారీ, నేను ఇంపార్టెంట్ వ్యక్తుల పేర్లనే గుర్తు పెట్టుకుంటా. ఇంకా ఈ మధ్య నేను సరిగా నిద్రపోవడం లేదు. ఇది విని నిషినోకి చాలా కోపం వస్తుంది. ఇక తను మనసులో అనుకుంటుంది, నువ్వు స్కూల్లో 6 months నుంచి నా పక్కనే కూర్చున్నావు, అయినా కానీ నీకు నా పేరు తెలీదా? సరే ఇక వీళ్ళిద్దరూ ఇలాగే క్లాస్ లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ నిషినో పాపులర్ కాబట్టి తనతోటి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కాగనోనేమో తన గ్రిప్ స్ట్రెంత్ ని పెంచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నిషినో మనకి చెప్తూ ఉంటుంది, నేను అందరినీ ఇంప్రెస్ చేయడానికి ఒక మాస్క్ లో తిరుగుతున్నాను. ఇంకా దీనికి అంతటికి కారణం చిన్నప్పుడు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్. సో నిషినో గురించి చెప్పాలంటే నిషినో ఒక ఐడల్. నిషినో చిన్నప్పుడు మనీ కోసం ఒక అతను తన్ని కిడ్నాప్ చేస్తాడు. తన నుంచి తప్పించుకోవడానికి నిషినో తన్ని చంపేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి తన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసుకుని ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా చేస్తాడు. ఇక ప్రెసెంట్ లో నిషినో ఈ విషయాలని స్కూల్ వాళ్ళకి తెలియొద్దని అనుకుంటుంది. ఎందుకంటే దీని వల్ల తన ఐడల్ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. సరే ఇక నిషినో స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ ఎలాగే హెల్ప్ చేస్తూ నైట్ అవుతుంది. ఇక్కడ నిషినో తన డ్రైవర్ కి కాల్ చేస్తుంది, కానీ తన డ్రైవర్ లిఫ్ట్ చేయడు. దీన్ని చూసి తను డిసైడ్ అవుతుంది ఒంటరిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. ఇక తను ఇలాగే నడుచుకుంటూ వెళ్తుంటే తను ఎవరో మళ్ళీ కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ లోకి అయితే తీసుకెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక అతను అంటూ ఉంటాడు, లేచావా, మాకు మీ ఫాదర్ దగ్గర నుంచి కొంత మనీ కావాలి, అందుకే మేము నిన్ను కిడ్నాప్ చేసాం. ఇంకా ఇక్కడ ఉన్న ఒక అతను తనతోటి మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఇదే టైంలో కాగనో తన గెటప్ ని చేంజ్ చేసుకుని ఇక్కడికి అయితే వచ్చేస్తాడు. ఇక తను వచ్చి రాగానే వెంటనే తన వెపన్ ని యూజ్ చేసుకుని తిన్నైతే ఫినిష్ చేసేస్తాడు. ఇక దీన్ని చూసి మిలిటరీ అతను అంటూ ఉంటాడు, బాగా ఫైట్ చేయక చాలా కాలం అయింది. ఇది విని కాగనో అంటాడు, మిలిటరీ వాడితో ఫైట్ చేయాలని నాకు కూడా ఉంది. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మిలిటరీ అతను కాగనోని డామినేట్ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి కాగనో తన క్రోబార్ ని ప్రాపర్ గా పట్టుకుంటాడు. ఇక్కడ కాగనో అంటూ ఉంటాడు, ఈ క్రోబార్ ని మాస్టర్ చేస్తే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీంతో నేను బైకర్స్ గ్యాంగ్ ని కూడా ఫినిష్ చేశాను. ఇది విని మిలిటరీ అతనికి భయం వేస్తుంది. తను అంటూ ఉంటాడు, ఆ బైకర్స్ గ్యాంగ్ ని నువ్వే నా అంత దారుణంగా చంపేశావు. ఇంకా ఇతను వెంటనే తన గన్ ని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. దీన్ని చూసి కాగనో వెంటనే తన మీదకి అటాక్ చేసి తన్ని క్రూయల్ గా చంపేస్తాడు. ఇంకా ఇలాగే వీళ్ళిద్దరిని ఫినిష్ చేసిన తర్వాత కాగనో నిషినో యొక్క కట్లని విప్పేసి కంచి వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత నిషినో వాళ్ళ నాన్న తన ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా చేస్తాడు. సరే దీని తెల్లారి వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు. ఇక్కడ కాగనో నిషినో పేరుని ప్రాపర్ గా పలుకుతాడు. దీన్ని చూసి నిషినో కూడా షాక్ అవుతుంది. ఇంకా నిషినో ఆలోచిస్తూ ఉంటుంది, తను కూడా నాలాంటి వాడే. తను బయటికి ఎవరికి కనపడకుండా ఒక మాస్క్ ని వేసుకుని తిరుగుతున్నాడు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత న్యూస్ లో వస్తుంది కాగనో యాక్సిడెంట్ లో చనిపోయాడని. ఇక్కడ కాగనో మనకి చెప్తూ ఉంటాడు, చిన్నప్పుడు మనం సూపర్ హీరోస్ ని చూసి మనం కూడా వాళ్ళలా అవుదామని అనుకుంటాం, కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ మనం ఈ విషయాలన్నింటినీ మర్చిపోతాం. కానీ నేను అలా కాదు, నేను స్ట్రాంగ్ అవుదామని అనుకున్నా. దానికోసం నేను మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంఫు లాంటి ఎన్నెన్నో విద్యల్ని నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్ లో నేను అన్నిటినీ వదిలేశాను. ఇక నేను ఇలాగే వెళ్తున్న టైంలో నాకు ఒక విషయం రియలైజ్ అయింది. అదేంటంటే నేను నేర్చుకున్న వాడితో చాలా వాటిని ఎదుర్కోగలను, కానీ ఎవరైనా నా ముందుకి వెపన్స్ ని తీసుకొని వస్తే వాళ్ళని నేను ఎలా ఓడించాలి? అయినా కానీ నేను వాళ్ళని ఎలాగలా ఓడించాని అనుకో, ఒకవేళ నా మీద ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ పడితే దాన్ని నేను ఎలా ఫేస్ చేయగలను? నేను కేవలం నా మసిల్స్ ని స్ట్రాంగ్ గా చేసుకుని దాని ముందు నిలబడగలను, కానీ దానికి ఉన్న పవర్ కి అది నన్ను వేపరైజ్ చేస్తుంది. ఇక నేను ఎంత ట్రై చేసినా నేను ఎట్లాస్ట్ హ్యూమన్ నే కదా. ఇక నేను ఇదే లిమిట్స్ ని పుష్ చేయాలని అనుకుంటున్నాను. నేను న్యూక్లియర్ ని ఎదుర్కొనేంత స్ట్రాంగ్ గా కావాలి. ఇక ఇలాగే కాగనో వేరే వరల్డ్ లోకి రీఇన్కార్నేట్ అయితే అవుతాడు. ఇక్కడ తనకు ఒక టీం అయితే ఉంటుంది. వీళ్ళంతా కాగనో ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాగనో అంటూ ఉంటాడు, నాకు ఇంకా పవర్ కావాలి, దీనికోసం నేను ఏదైనా సాక్రిఫైస్ చేస్తా. నాకు హీరో అవ్వాలని లేదు, అలా అని చెప్పి లాస్ట్ బాస్ అవ్వాలని కూడా లేదు. నేను కేవలం ఈ స్టోరీని షాడో నుంచి ఆపరేట్ చేసేవాడిలా కావాలని అనుకుంటున్నా. ద ఎమినెమ్స్ ఇన్ షాడో. సో ఇది మన హీరో ఇంట్రొడక్షన్. సరే ఇక మనం కాగనో చనిపోయిన తర్వాత ఇన్సిడెంట్ అయితే చూస్తాం. ఇక్కడ కాగనో చనిపోయిన వెంటనే ఒక ఎలిండ్ ఫ్యామిలీలో రీఇన్కార్నేట్
రీఇన్కార్నేట్ అయితే అవుతాడు. ఇక్కడ కాగనోకి చుట్టూ మ్యాజిక్ ఉండడం చూసి తనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ తనకి ఒక అక్క కూడా ఉంటుంది. సరే ఇక ఇలాగే కాగనో పెద్ద అవుతాడు. ఇక తను మనకి చెప్తూ ఉంటాడు, హిస్టరీస్ నుంచి ఈ ఫ్యామిలీ వాళ్ళు డార్క్ నైట్స్ గా మారారు. ఇక నేను కూడా ఫ్యూచర్ లో డార్క్ నైట్ గా మారుతానని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అలా మారేది నేను కాదు. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లా ఉండడానికి నేను నా మ్యాజిక్ ని దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరు లేని టైంలో నేను నా నిజమైన పవర్ ని యూజ్ చేస్తాను. సరే ఇక ప్రెసెంట్ లో కాగను మనీ కోసం కొందరైతే ఫినిష్ చేస్తూ ఉంటాడు. అలా అని చెప్పి వీళ్ళు మంచోళ్ళేం కాదు. సరేగా ఇలాగే ఫైట్ చేస్తూ కాగను వీళ్ళందరినీ చాలా ఈజీగా ఫినిష్ చేసి అక్కడున్న మనీని అంతే తీసుకుంటాడు. ఇక ఇదే టైంలో తనకి అక్కడ ఒక క్రియేచర్ అయితే కనిపిస్తుంది. ఎవరో దాని మ్యాజిక్ ని యూజ్ చేసి ఒక కర్స్ లా మార్చారు. దాన్ని చూసి కాగను వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లి దాన్ని నార్మల్ చేయడానికి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాడు. ఇక ఇలా కొన్ని రోజులు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కర్స్ అనేది బ్రేక్ అయ్యి తను ఒక అమ్మాయిలా మారిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి లేచి కాగను తోటి అడుగుతుంది, నేను మళ్ళీ నార్మల్ గా ఎలా మారాను? ఇది విని కాగను అంటాడు, నేను నీ కర్స్ ని బ్రేక్ చేశాను. దీనిపై ఈ అమ్మాయి అంటుంది, ఏం కర్స్? దీనిపై కాగను చెప్తాడు, ఈ కర్స్ అనేది హీరోస్ కి హెల్ప్ చేసే వాళ్ళ మీద చేస్తారు. ఈ బుక్ లో చెప్పినట్టు ముగ్గురు హీరోస్ కలిసి డీమన్ డయాగ్నోస్ ని ఫినిష్ చేసి వరల్డ్ ని కాపాడారు. ఇంకా ఇదొక ఫేక్ స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగింది. ఇది విని అమ్మాయి అడుగుతుంది, నన్ను ఎవరిలా మార్చారు? ఇది విని కాగనోకి అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే తను ఇప్పటిదాకా చెప్పిందంత ఫేక్ స్టోరీ. ఇక తను ఇటు అటు చూసి తన దగ్గర ఉన్న ఒక వైన్ బాటిల్ పేరుని అయితే చెప్తాడు. తనంటాడు, కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళు నిన్ను ఇలా మార్చారు. ఈ గ్రూప్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ డీమన్ ని బతికించడానికి ట్రై చేస్తున్నారు. ఇక దీంట్లో నా పని వాళ్ళు అలా చేయకుండా ఆపడం. ఇంకా నా పేరు షాడో, నేను షాడోలో ఉండి పనిచేస్తా. ఇక నేను పనిచేసే దారి అంత ఈజీగా ఉండదు, నువ్వు కూడా నాతో కలిసి పనిచేస్తావా? ఇది విని తను అంటుంది, నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నేను నీతో కలిసి పనిచేస్తాను. ఇంకా నాలాంటి మిగతా వాళ్ళందరినీ వెతికి మనం ఒక టీం ని రెడీ చేయాలి. ఇది విని కాగనో కూడా వెంటనే దీనికి ఒప్పుకుంటాడు. ఇంకా తన టీం పేరు వచ్చేసి షాడో గార్డెన్. సరేగా ఇలాగే కాగనో తన సూపర్ పవర్స్ ని దాచిపెట్టుకుంటూ పెద్ద అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ సిస్టర్ మిడ్ గార్డ్ అకాడమీకి వెళ్లే టైం వచ్చేస్తుంది. మీరు ఒక మంచి డార్క్ నైట్ కావాలంటే మీరు మిడ్ గార్డ్ అకాడమీలో చదువుకోవాలి. ఇంకా ఈ డార్క్ నైట్స్ అనే వాళ్ళు విలేజెస్ ని ఇంకా కింగ్డమ్స్ ని కాపాడుతూ ఉంటారు. ఇక ఇలాగే కాగనో వాళ్ళ సిస్టర్ కి స్కూల్ కి వెళ్లే ఏజ్ వస్తుంది. కానీ అదే టైంలో కాగనో వాళ్ళ సిస్టర్ ఇంట్లో కనిపించకుండా పోతుంది. ఇక ఇప్పుడు కాగనో వాళ్ళ టీం మెంబర్ కాగనోకి చెప్తుంది, మీ సిస్టర్ ని కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ వాళ్ళు కిడ్నాప్ చేశారని అనుకుంటున్నా. ఇక ఇంకో వైపు మనం క్లేర్ నైతే చూస్తాం. తను ఇక్కడ బంధించుస్తారు. ఇప్పుడు ఇక్కడికి ఒక అతను వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు భయపడకు, నాకు నీలాంటి ఒక కూతురుంది కాబట్టి నేను నిన్ను ఏమీ చెయ్య, నాకు కేవలం నీ బ్లడ్ కావాలి. ఇక తను సడన్ గా క్లెన్ మీదకి అటాక్ చేస్తాడు. దీని నుంచి క్లెన్ వెంటనే తప్పించుకుంటుంది. ఇక ఇప్పుడు తను అంటూ ఉంటాడు, నాకు నీ తమ్మునికి సంబంధించిన బ్లడ్ కూడా కావాలి. నీ బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ తన్నే నేను టార్గెట్ చేస్తా. ఇది వినగానే క్లెన్ కోపంలో వెంటనే తన మీదకి అటాక్ చేస్తుంది. తనంటుంది, నువ్వు గనక ఇలా చేసావంటే నేను నీకు సంబంధించిన వాళ్ళందరినీ ఫినిష్ చేస్తా. ఇక ఇదే టైంలో కాగనో టీం అంటే షాడో గార్డెన్ ఇక్కడికి వచ్చేస్తారు. ఇది విని తిను కూడా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక ఇంకో వైపు ఏమో వీళ్ళంతా అందరినీ ఫినిష్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి తను అడుగుతాడు, మీరంతా ఎవరు? ఇది విని ఆల్ఫా చెప్తుంది, మేము షాడో గార్డెన్, మేము మీ కల్ట్ ఆఫ్ డియాగ్లోస్ ప్లాన్ ని ఆపడానికి ఇక్కడికి వచ్చాం. ఇది విని తిను షాక్ అవుతాడు. తను అడుగుతాడు, మీకు ఇదంతా ఎలా తెలుసు? ఇక ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో వీళ్ళందరూ ఎక్కువగా ఉండడం తోటి ఇతను ఒక పిల్ని అయితే తీసుకుంటాడు. దీనివల్ల తను చాలా స్ట్రాంగ్ గా మారిపోతాడు. ఇక తను వీళ్ళందరితో ఫైట్ చేస్తూ వీళ్ళందరూ చాలా ఎక్కువగా ఉండడంతో తను ఇక్కడి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతాడు. ఇక అలాగే తను అనుకున్నట్టు ఇక్కడి పారిపోతాడు. కానీ పాపం తను ఇలా పారిపోతూ కాగనో ముందుకే వచ్చేస్తాడు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాగనో ఇక్కడ తనతోటి చాలా ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాడు. తను ఇక్కడ అంటూ ఉంటాడు, నువ్వు ఎలెక్సియా కంటే స్ట్రాంగ్ గానే ఉన్నావు, కానీ నువ్వు నీ స్ట్రెంత్ ని ప్రాపర్ గా యూజ్ చేయడం లేదు. ఇక ఇక్కడ వీళ్ళిద్దరూ ఇలాగే ఫైట్ చేస్తూ ఉంటే ఇక్కడ తన బాడీ కాగనో చేసే అటాక్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ తను అంటూ ఉంటాడు, నువ్వు స్ట్రాంగ్ గానే ఉండొచ్చు, కానీ ఈ వరల్డ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డార్క్ గా ఇంకా డీప్ గా ఉంటుంది, నువ్వు దాన్ని ఎదుర్కోలేవు. ఇది విని కాగనో స్మైల్ చేస్తాడు. తనంటాడు, అయితే నేను ఇంకా డీప్ గా వెళ్తా. ఇంకోవైపు తన దగ్గర ఏ ఆప్షన్ లేదు కాబట్టి తన దగ్గర ఉన్న పిల్స్ అన్నిటిని తినేస్తాడు. దీనివల్ల తను ఒక డీమన్ లా మారిపోతాడు. ఇంకా తన స్ట్రెంత్ కూడా చాలా వరకు పెరుగుతుంది. దీంతో తను కాగనో తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఇదంతా చూసి కాగనో టైం వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. ఇక తను తన ఒకే అటాక్ లో ఇతనైతే ఫినిష్ చేసేస్తాడు. ఇక ఇలా తన్ని ఫినిష్ చేసిన తర్వాత కాగనోకి తన దగ్గర తన కూతురికి సంబంధించిన ఒక పెండెంట్ కనిపిస్తుంది. దీన్ని చూసి కాగనో వెంటనే దాన్ని తీసుకుంటాడు. సో ఇక ఇలా వీళ్ళ మిషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక వీళ్ళ సిస్టర్ కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మనం కాగనోని ఒంటరిగానైతే చూస్తాం. ఇక్కడ తను ఆలోచిస్తూ ఉంటాడు, కొన్ని నెలల తర్వాత నేను కూడా మిడ్ టౌన్ హై కి వెళ్ళాలి. ఇక ఇదే టైంలో తన దగ్గరికి ఆల్ఫా ఇంకా మిగతా వాళ్ళు అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఆల్ఫా కాగనో తోటి అంటుంది, వెళ్లాల్సిన టైం వచ్చేసింది. ఇది విని కాగనో కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఇక ఇన్సిడెంట్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత
తర్వాత కాగునో మిడ్గార్డ్ హై కి వెళ్లాల్సిన టైం వచ్చేస్తుంది. ఇక్కడ తను ట్రైన్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆల్ఫా చెప్పిందని ప్రకారం ఈ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ ఏదైతే ఉందో అదొక పెద్ద ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడానికి వీళ్ళంతా వరల్డ్ లోని వేరే వేరే ప్లేసెస్ కి వెళ్తామని చెప్పారు. నిజంగా వాళ్ళు నాతో నిజమే చెప్పారా, లేకపోతే నేను చెప్పిందంతా అబద్ధమని వాళ్ళకి తెలిసిపోయిందా? అయినా కానీ నేను ఈ కల్ట్ ఆఫ్ డియాబ్లోస్ అనే స్టోరీని ఎన్ని రోజులు నడిపించగలను? వాళ్ళు నిజం తెలుసుకుని వాళ్ళని వాళ్ళు ఫ్రీ చేసుకున్నట్టున్నారు. ఇంకా ఇదే టైంలో కాగనో పాస్ట్ లైఫ్ లో ఎలా చనిపోయాడు అనే విషయం కూడా తెలుస్తుంది. ఇక్కడ పాస్ట్ లో కాగనో ట్రైనింగ్ చేస్తూ మ్యాజిక్ కావాలని చెప్పి తన హెడ్ ని రాగేసి కొడుతూ ఉంటాడు. దీనివల్ల తను తన బాడీని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోలేక కొండ మించి కింద పడిపోతాడు. ఇక అదే టైంలో ట్రక్ వచ్చి తనని గుద్దేస్తుంది. సరే ఇక ఇలాగే కాగనో మిడ్గార్డ్ కింగ్డమ్ కి అయితే వచ్చేస్తాడు. ఇక్కడ కాగనో మనకు చెప్తూ ఉంటాడు, ఈ మిడ్గార్డ్ అకాడమీ అనేది ఒక పెద్ద అకాడమీ. దీంట్లోకి చాలా మంది స్టూడెంట్స్ డార్క్ నైట్స్ అవ్వడానికి ఇక్కడికి వస్తారు. ఇక ఇంత పెద్ద అకాడమీలో నేను బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లా ఉండి సీట్ సంపాదించడంలో నాకు చాలా కష్టమైంది. సరే ఇక్కడ మనకు తెలుస్తుంది కాగనో తన బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ కి సంబంధించిన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇదే ప్రాసెస్ లో తనకి ఇక్కడ యావరేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా ఇదే టైంలో మనకు తెలుస్తుంది కాగనో వాళ్ళ ఫ్రెండ్స్ తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాడు. దాంట్లో కాగనో చెప్పాడు, నేను గనక ఎగ్జామ్ లో కరెక్ట్ గా స్కోర్ చేయకపోతే నేను మన స్కూల్లో ఉన్న పాపులర్ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. ఇంకా కాగనో చేసిన డేర్ లో కాగనో ఓడిపోతాడు. దీనివల్ల తను స్కూల్లో ఉన్న పాపులర్ అమ్మాయికి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాగనో వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నువ్వు భయపడుతున్నావా? దీనిపై కాగనో చెప్తూ ఉంటాడు, నేను ముందే అంత ప్లాన్ చేసుకుని ఉన్నాను. తను ఇక్కడ మనసులో అనుకుంటూ ఉంటాడు, నేను తనకి కేవలం ప్రపోజ్ చేయాలి, తను నన్ను రిజెక్ట్ చేస్తుంది అంతే. ఇక తను ఇలాగే అనుకుని వెళ్లి తనకి ప్రపోజ్ చేస్తాడు. ఇక ఇది విని అలెక్సియా వెంటనే ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. దీన్ని చూసి కాగనో షాక్ లో ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, నేనే ఎందుకు? ఇక దీని తెల్లారి కాగనో సైడ్ క్యారెక్టర్ నుంచి మెయిన్ క్యారెక్టర్ లా మారిపోతాడు. అందరూ తన్నే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తను ఇలా లంచ్ చేస్తుంటే కాగనో దగ్గరికి అలెక్సియా అయితే వస్తుంది. తను కాగనో తోటి అంటుంది, నువ్వు నాతో ఈవినింగ్ షార్ట్ స్టైల్ ని నేర్చుకుంటావా? ఇది విని కాగనో అంటాడు, అది పాసిబుల్ కాదు, ఎందుకంటే నాది 9th సెక్షన్, ఇది 1st సెక్షన్. ఇది విని అలెక్సియా అంటుంది, నేను ఇదంతా ఆల్రెడీ అరేంజ్ చేసేసాను. ఇక ఇది విన్న తర్వాత కాగనో దగ్గర సెకండ్ ఆప్షన్ ఏది లేదు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈవినింగ్ షార్ట్ క్లాసెస్ అయితే అటెండ్ చేస్తారు. ఇక మనం ఇదే క్లాస్ లో జెనోన్ అనే అతన్ని అయితే చూస్తాం. తిను అలెక్సియాని పెళ్లి చేసుకోబోతున్నాడు. సరిగా కాగనో అలెక్సియాతో కలిసి షార్ట్ స్టైల్ ని నేర్చుకుంటూ ఉంటాడు. ఇలా ఫైట్ చేస్తుంటే తనకి అలెక్సియాకి సంబంధించిన షార్ట్ స్టైల్ గురించి కూడా తెలుస్తుంది. తను ఇక్కడ అంటూ ఉంటాడు, అలెక్సియా షార్ట్ ని యూజ్ చేసేటప్పుడు ఎక్కువ స్ట్రెంత్ ని యూజ్ చేయదు. దీనివల్ల తన అటాక్స్ అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇంకా తన మూవ్మెంట్ కూడా చాలా స్లోగా ఉంది. ఇక ఇదే టైంలో మనకు తెలుస్తుంది అలెక్సియాకి ఒక సిస్టర్ ఉంది. తను అలెక్సియా కంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ కాగనో అంటూ ఉంటాడు, అలెక్సియా ఇంకా ఐరిస్ మధ్యలో ఒకటే డిఫరెన్స్, అలెక్సియా అన్ని విషయాల్ని చాలా స్లోగా నేర్చుకుంటుంది. సరిగా వీళ్ళంతా కొంచెం ఫైట్ చేసిన తర్వాత వీళ్ళ ట్రైనింగ్ అనేది అయితే అయిపోతుంది. ఇక్కడ జినోన్ అలెక్సియా తోటి మాట్లాడుతూ ఉంటాడు. తను అలెక్సియా తోటి అంటూ ఉంటాడు, నీ ఆన్సర్ ఇదేనా? దీనిపై అలెక్సియా అంటుంది, అవును, తనే నా బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు తప్పుకోవచ్చు. ఇక ఇది అయిపోయిన తర్వాత కాగనో ఇంకా అలెక్సియా ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కాగనో అంటూ ఉంటాడు, నీకు జెనోన్ తో ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు కాబట్టి నువ్వు నన్ను నీ బాయ్ ఫ్రెండ్ గా చేసుకున్నావు కదా. ఇది విని అలెక్సియా అంటుంది, అవును. ఇది విని కాగనో అంటాడు, అయితే నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావా? అలాగైతే నేను ఈ రిలేషన్షిప్ ని ఇక్కడనే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. ఇది విని అలెక్సియా అంటుంది, నువ్వు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. నాకు నువ్వు చేసిన ఫేక్ ప్రపోజల్ గురించి తెలియదు అనుకుంటున్నావా? అది కనుక నేను ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పానంటే ఎవరు నిన్ను వదిలిపెట్టరు. అసలే నేను స్కూల్లో చాలా పాపులర్. ఇక నువ్వు ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఇక ఒక్కసారి జెనోన్ నా వెంటపడ్డం ఆపేశాక నేనే ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేస్తా. ఇది విని కాగనో దీనికి ఒప్పుకోడు, కానీ అలెక్సియా తనకి మనీ ఆఫర్ చేస్తుంది. ఇక ఇది వినగానే కాగనో వెంటనే దీనికి ఒప్పుకుంటాడు. ఇక తన కుక్కలా మారిపోతాడు, ఎందుకంటే తన కొన్ని పవర్ఫుల్ ఐటమ్స్ కావాలి. సరే దీని తర్వాత ఇలాగే వీళ్ళ ఫేక్ లవ్ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎవరికి అనుమానం రాదు. ఇక ఇలా ఒకసారి కాగనో అడుగుతాడు, జినోన్ అన్ని విషయాల్లో పర్ఫెక్టే కదా, తన్ని పెళ్లి చేసుకోవచ్చుగా. ఇది విని అలెక్సియా అంటుంది, అదే మెయిన్ ప్రాబ్లం. ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు, అందరిలో ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఇంకా జినోన్ విషయంలో తనంతా పర్ఫెక్ట్ గా ఉన్నాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇంకా అందరినీ నేను సర్ఫేస్ నుంచి కాకుండా డీప్ గా జడ్జ్ చేస్తా. ఇంకా ఇలాగే వీళ్ళిద్దరు ట్రైన్ లో వెళ్తుంటే కాగనో అంటూ ఉంటాడు, నాకు నీ షార్ట్ స్టైల్ నచ్చింది. ఇది విని అలెక్సియా అంటుంది, ఈ మాట ఇంతకుముందు నాతో ఒకరు అన్నారు, అది నేను ఒక ఈవెంట్ లో షార్ట్ స్టైల్ ని బాగా పర్ఫార్మ్ చేయక ఓడిపోయినప్పుడు మా అక్క అంది. ఇక అప్పటి నుంచి నాకు నా షార్ట్ స్టైల్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇది విని కాగనో అంటాడు, అయినా కానీ నాకు నీ ఫెన్సింగ్ స్టైల్ నచ్చింది. ఇది విని అలెక్సియాకి చాలా కోపం వస్తుంది. తను తన షార్ట్ ని బయటికి తీస్తుంది. ఇక ఇదే టైంలో ఆ ట్రైన్ యొక్క కండక్టర్ రావడం తోటి అలెక్సియా అందులో నుంచి అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఇది చూడగానే కాగనో కూడా అర్థమైపోతుంది మా రిలేషన్షిప్ ఇక్కడనే ఎండ్ అయిపోయిందని. సరే ఇక దీని తెల్లారి కాగనో మళ్ళీ నార్మల్ గా స్కూల్ కి అయితే వచ్చేస్తాడు. ఇక్కడ తను వచ్చి రాగానే జినోన్ కి సంబంధించిన మనుషులు తన్ని పట్టుకుంటారు. ఇక్కడ జినోన్ అంటూ ఉంటాడు, ప్రిన్సెస్ అలెక్సియా నిన్నటి నుంచి కనిపించడం లేదు. ఇంకా లాస్ట్ గా తను నీతోటే ఉంది, అందుకే మేము నిన్ను ఇన్వెస్టిగేట్ చేయాలని అనుకుంటున్నాం. అదేంతో 3 ఎపిసోడ్స్ ఇక్కడే కంప్లీట్ అయిపోతాయి. ఈ ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఈ సిరీస్ ని ఇలాగే కంటిన్యూ చేయాలా లేకపోతే 5 ఎపిసోడ్స్ ఒక్కటే వీడియోలో కంప్లీట్
కంప్లీట్ చేయాలా కమెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్ళే ముందు ఈ వీడియో క్లాస్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.